సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ది ట్రైబల్ చీఫ్, ది హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రేన్స్ బర్త్డే. సో మనము మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి రోమన్ రేన్స్ కి బర్త్డే విష్ చేద్దాం. సో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ బాస్, ఈరోజు మార్నింగ్ నుంచి అండి, నైట్ నుంచే చాలా మంది నాకు మన రాధే అని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తున్నారు. నిజంగా చాలా మంది ట్యాగ్ చేస్తున్నారు. రోమన్ రేన్స్ బర్త్డే కదా, సో చాలా మంది రోమన్ రేన్స్ బర్త్డే అంటే చిన్న చిన్న స్టోరీస్ చేస్తున్నారు, చిన్న చిన్న వీడియో చేస్తున్నారు, స్టోరీస్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఆ స్టోరీస్లో వాళ్ళు రోమన్ రేన్స్కి బి ట్యాగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అంటే నన్ను బి ట్యాగ్ చేస్తున్నారు. చాలా మంది మన ఫాలోవర్స్ అంటే ట్యాగ్ చేస్తున్నారు. అండ్ నేను ఈరోజు అందుకనే అంటే ఎవరెవరు నన్ను ట్యాగ్ చేసినారు మన రాధే అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఎవరెవరు ట్యాగ్ చేసినారు. సో వాళ్ళకి నేను అంటే ఆ వీడియోస్ ఆ స్టోరీస్ నేను ఆల్రెడీ షేర్ చేసినాను. అండ్ స్టిల్ చాలా పెండింగ్ ఉన్నాయి బాస్. అంటే అసలు ఎప్పుడు అనుకోవాలంటే రోమన్ రేన్స్ బర్త్డే, బట్ చాలా మంది నన్ను ట్యాగ్ చేస్తున్నారు, రోమన్ రేన్స్ ట్యాగ్ చేసి నన్ను ట్యాగ్ చేస్తున్నారు. అండ్ చాలా వీడియోస్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా మంది ట్యాగ్ చేసినారు. సో ఇప్పుడు నాకు కొంచెం టైం అంటే కొంచెం ఫ్రీ టైం దొరకగానే ఇంకా చాలా స్టోరీస్ నేను షేర్ చేస్తాను ఈరోజు మా రాధే అని ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే నిజం చెప్పాలంటే చాలా మంది ట్యాగ్ చేస్తున్నారు బాస్ నన్ను. సో కంపల్సరీ నేను షేర్ చేస్తాను కొంచెం ఫ్రీ టైం దొరక. అంటే ఆల్రెడీ కొన్ని స్టోరీస్ నేను షేర్ చేసినాను, రోమన్ రేన్స్ బర్త్డే ఎవరెవరు ట్యాగ్ చేసినారు. అండ్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాను, చాలా మంది ట్యాగ్ చేస్తున్నారు. సో అన్ని స్టోరీస్ నేను కొంచెం ఫ్రీ టైం దొరకగానే షేర్ చేస్తాను. ఓకే, సో బాస్, ఈరోజు అయితే రోమన్ రేన్స్ బర్త్డే. కానీ ఈ రోజు ఇంకొకటి హైలైట్ ఉంది. అండ్ అది ఏంటంటే ఈరోజు మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. అండ్ ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ ఏంటంటే అసలు ఒక లైవ్ స్మాక్ డౌన్ కాదు. అంటే మనకి మార్నింగ్ వచ్చినప్పుడు లైవ్ అని వాళ్ళు రాస్తారు, బట్ ఇది లైవ్ కాదనేమాట. అంటే నిన్న నైట్ అంటే మన ఇండియా అండ్ మన సౌదీ అరేబియా టైం టేబుల్ ప్రకారము మన స్మాక్ డౌన్ నిన్న నైటే జరిగింది. బట్ ఇప్పుడు నైట్లో ఎందుకు కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే దాన్ని రికార్డ్ చేసి ఈరోజు మార్నింగే మనకి టెలికాస్ట్ చేసింది అనమాట మన ఇండియాలో. అండ్ బాస్, అంతేకాదు మొత్తం మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ హిస్టరీలో ఫస్ట్ టైం మన స్మాక్ డౌన్ సౌదీ అరేబియాలో జరిగింది. అంటే 6-7 సంవత్సరాల నుంచి మన డబ్ల్యూడబ్ల్యూఈ సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చేస్తుంది. బట్ ఎప్పుడు స్మాక్ డౌన్కి సౌదీ అరేబియా నుంచి వాళ్ళు అది టెలికాస్ట్ చేయలేదన్నమాట. అంటే ముందే రికార్డ్ చేసి వెళ్తుండే, బట్ మన ట్రిపుల్ హెచ్ రాజ్యంలో వచ్చినప్పటి నుంచి, మన ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూకి నడిపిస్తున్నప్పటి నుంచి మన ట్రిపుల్ హెచ్ ఏం చేస్తున్నారంటే స్మాక్ డౌన్కి ముందే రికార్డ్ చేస్తుంటే ఎక్కువ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటేనే రికార్డ్ చేస్తున్నారు, లేదంటే నార్మల్ అంటే రికార్డ్ చేస్తే డైరెక్ట్ ఇప్పుడు ఏ కంట్రీలో అంటే వీళ్ళు వెళ్తున్నారు ప్రీమియం లైవ్ ఈవెంట్కి వస్తాము అదే కంట్రీ నుంచి మన డైరెక్ట్గా లైవ్ అంటే మనకి అంటే జస్ట్ ఒక 3-4 గంటల గ్యాప్ అని నైట్ వచ్చింది 12కి 1 గంటలు అయిపోయింది, స్మాక్ డౌన్ 12 గంటలు అయిపోయింది. అండ్ ఈరోజు మనకు మార్నింగ్ జస్ట్ 4-5 అవర్స్ గ్యాప్ అనుకోండి. సో ఆ టైప్లో మన అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ నడిపిస్తున్నారు అన్నమాట. ఇంతకుముందు మొత్తం రికార్డ్ చేసి వెళ్తుండే వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్మాక్ డౌన్కి ముందే రికార్డ్ చేస్తుండే ఒక వారం ముందే. బట్ ఇప్పుడు రికార్డ్ ఏం చేస్తే డైరెక్ట్ ఇప్పుడు ఏ కంట్రీలో ప్రీమియం ఈవెంట్ ఉందో అదే కంట్రీలో డైరెక్ట్గా స్మాక్ డౌన్ చేస్తున్నారు. సో నిజంగా చాలా జబరదస్త్ అనిపిస్తుంది. అందుకని స్మాక్ డౌన్ ఒక్కొక్కసారి చాలా స్పెషల్ అయిపోతుంది బాస్. ఎందుకంటే చాలా జబరదస్త్ ఎరీనా, చాలా జబరదస్త్ స్టేడియం అంటే చాలా జబరదస్త్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా చాలా జబరదస్త్గా ఉండే. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే బాస్ మనకి ఒక జబరదస్త్ సెమీఫైనల్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన న్యా జాస్ వర్సెస్ బియాంకా బెలైర్ మధ్యలో. అండ్ బాస్ మన లైరా అక్కడ రింగ్ సైడే ఉండే, అంటే ఇక్కడ క్రౌడ్లో అంటే ఫ్యాన్ అక్కడ కూర్చుంది అన్నమాట. ఈ మ్యాచ్ దగ్గర నుండి చూసింది మన లైరా, ఎందుకంటే మన లైరా ఫైనల్స్ సెలెక్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలుస్తారు వాళ్ళు లైరాతో ఫైటర్స్. అంటే మనకి క్వీన్ ఆఫ్ ద రింగ్ ది ఫైనల్ మ్యాచ్ చూడడానికి చూస్తాం. అందుకని ఇది ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఉండే అనమాట మన న్యా జాస్ వర్సెస్ బియాంకా బెలైర్. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ షాకింగ్ ఏంటంటే మన బియాంకా బెలైర్ ఓడిపోయింది బాస్. ఎస్, అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన న్యా జాస్. అండ్ బియాంకా బెలైర్ లాంటి సూపర్ స్టార్ ఓడిపోయింది. అండ్ దాని తర్వాత అంటే కొంచెం నీలో ప్రాబ్లం అనిపించింది అనమాట. అండ్ అంతేకాదు మన న్యా జాస్ ఏమని చెప్పింది అంటే అక్కడ లైరా ఉండే కదా, సో లైరాకి వార్నింగ్ ఇచ్చింది న్యా జాస్. అండ్ న్యా జాస్ ఏమని చెప్పింది అంటే నేను బియాంకా బెలైర్కి ఓడిపించినానమ్మా, నువ్వెంత. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మంచి మంచి సూపర్ స్టార్స్కి ఇచ్చి పడేసినాను, లైక్ రియా రిప్లీ, బెక్కీ లించ్, అంటే మంచి మంచి సూపర్ స్టార్కి నేను ఇచ్చి పడేసినాను. అండ్ నేను ఓడిపించేస్తాను. అండ్ దాని తర్వాత నేను క్వీన్ ఆఫ్ ద రింగ్ అయిపోతాను. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ చెప్పినట్టు అంటే మన ట్రిపుల్ హెచ్ ఒక అనౌన్స్మెంట్ చేసినా కదా, అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి టైటిల్ కోసం అవకాశం
అవుతుందని. సో అందుకే నాజాస్ ఏమని చెప్పింది అంటే నేను క్వీన్ ఆఫ్ ద రింగ్ అయిపోతాను అండ్ నేను సమ్మర్ స్లామ్లో ఛాంపియన్ అయిపోతానని మా నాజాస్ జబర్దస్త్గా వార్నింగ్ ఇచ్చేసింది మా లహరాకి అండ్ మా ఛాంపియన్కి అండ్ బాస్. ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో మనకి చూడడానికి దొరికింది. సో ఫస్ట్ అంటే మనకి రింగ్లో మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థియరీ కనిపించినారు. వాళ్ళు గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని కొంచెం గొప్ప మాట్లాడుకున్నారు. అండ్ దాని తర్వాత అక్కడ ది మెగాస్టార్ అంటే ఈరోజు మా గెస్ట్ ది మెగాస్టార్ అని చెప్పినారు. అంటే ఇప్పుడు మెగాస్టార్ అంటే ఎల్ఎన్ఐటీ కదా. సో ఇప్పుడు మెగాస్టార్ అని చెప్పినప్పుడు అక్కడ వచ్చింది ఇంకెవరు కాదు మన కార్మెలో హేస్. అండ్ కార్మెలో హేస్ వచ్చి ఏమని చెప్పినారంటే హే మీరు బాగానే నా గురించి అంటే ఇక్కడ మెన్షన్ చేసినారు బట్ మీరు ఒకటి చెప్పడం మర్చిపోయినారు. అంటే నేను అంటే ఇప్పుడు ఒక హాటెస్ట్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అనమాట. డ్రాఫ్ట్లో నన్ను ఫస్ట్ రౌండ్లో ఫిక్స్ చేసినారు. సో నేను అంత జబర్దస్త్ సూపర్ స్టార్ని అని మన కార్మెలో హేస్ చెప్పినారు. సో మీరు ఇది మెన్షన్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే వీళ్ళు అంటే మన ఆస్టిన్ థియరీ ఏమని చెప్పంటే లాస్ట్ టైం నువ్వు మా ముందు వచ్చినప్పుడు ఏమైంది తెలుసు కదా అని చెప్పి అంటే కొంచెం అంటే వీళ్ళ మధ్య కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు చూపించినారు. బట్ ఒకటేసారి మన కార్మెలో హేస్ ఏమని చెప్పినా అంటే మనం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది ఒక టైప్లో మన కార్మెలో హేస్ చెప్పినారు. అండ్ అప్పుడే గ్రేసన్ వాలర్ కరెక్ట్గా చెప్తుండే మన కార్మెలో హేస్ అని ఆస్టిన్ థియరీ చెప్పినారు. అండ్ బాస్ అంతే కార్మెలో హేస్ రింగ్లో రాంగలీలు ఎల్ఎన్ఐటీకి మన బాబీ లాష్లీకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి చాలా భయంకరంగా ఎక్కిరించినారు. బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎల్ఎన్ఐటీ అని చీర్ చేసినప్పుడు ఆస్టిన్ థియరీ ఏమని చెప్పినారంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ అంటే తిట్టేసినారు అన్నమాట. అంటే ఇప్పుడు ఎల్ఎన్ఐటీ ఒక పెద్ద లూజర్కి చీర్ చేస్తున్నారు ఒక టైప్లో అని మన ఆస్టిన్ థియరీ చెప్పేసినారు. ఎల్ఎన్ఐటీకి చాలా కొంచెం బాగానే ఎక్కిరించినారు. కార్మెలో హేస్ ఏమని చెప్పినారంటే ఈగో మేని అంటే చాలా ఎక్కువ ఈగో ఉంది ఎల్ఎన్ఐటీలో అని చాలా అంటే చాలా ఎక్కిరిస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఎన్ఐటీది. సో ఎల్ఎన్ఐటీ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ఎల్ఎన్ఐటీ రింగ్లో వచ్చి చెప్పినారు నా గురించి మాట్లాడు తెలుసు కదా అంటే నా జోలికోసం ఎట్లుంటాను ఒక టైప్లో నా కార్మెలోస్కి వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ చాలా ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ బాస్ అంతేకాదు మాటల్లో మనకి వచ్చిన బ్రాల్ బి చూడడానికి దొరికి అంటే ఎల్ఎన్ఐటీ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చేసినారు. అండ్ బాస్ అంతేకాదు మనకి ఒక సాలిడ్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఎల్ఎన్ఐటీ వర్సెస్ కార్మెలో హేస్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్యలో మనకి ఒక సాలిడ్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి బాగుండే ఈ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ఎల్ఎన్ఐటీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్ అంటే మన ఆస్టిన్ థియరీ గ్రేసన్ వాలర్ కార్మెలో హేస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ఎల్ఎన్ఐటీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఫైనలీ మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఒక ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ చూడడానికి సెగ్మెంట్ పెద్ద సెగ్మెంట్ ఏం లేకుండే కానీ ఈ చిన్న సెగ్మెంట్లోనే చాలా పెద్ద ఒక అర్థం చాలా పెద్ద మీనింగ్ ఉండే. అండ్ అది ఏంటంటే అంటే మన ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్ ఫేస్ టు ఫేస్ రాగానే మన కోడీ రోడ్స్ చేయగలిపినాం ర్యాండీ ఆర్టన్తో. కానీ మన ర్యాండీ ఆర్టన్ చూపు మొత్తము ఆ టైటిల్ పైన ఉండే అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ సైడ్ ఎక్కువ చూసినారు. అండ్ కొంచెం కోపంలో కొంచెం సీరియస్గా చూసినారు అన్నమాట మన ర్యాండీ ఆర్టన్. సో దీని అర్థం ఏంటంటే ఇక మన ర్యాండీ ఆర్టన్ స్లోలీ కోడీ రోడ్స్ జోలికి వస్తున్నారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఒకవేళ కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఇక మొత్తం రచ్చ ఉంటాయన్నమాట. సమ్మర్ స్లామ్లో ర్యాండీ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బి జరుగుతుంది అనమాట. సో నిజంగా ఇప్పుడు మొత్తం కింగ్ ఆఫ్ ద రింగ్ పైన ఉందన్నమాట. అంటే ప్రీమియర్ ఈవెంట్లో ర్యాండీ ఆర్టన్ గెలిచిన నిజంగా చాలా మజా వచ్చేస్తుంది బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చినారు. అండ్ రింగ్లో రాగానే అంటే మన కోడీ రోడ్స్ అయినా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ది. అండ్ లోగన్ పాల్ వచ్చి చెప్పినారు హే కోడీ రోడ్స్ నీకు తెలుసా అంటే నేను హ్యాస్ ద ఛాంపియన్ ఈ సౌదీ అరేబియాలో ఇక్కడ 3వ సారి వచ్చేస్తున్నాను. అంటే ఇది మూడోసారి అంట హ్యాజ్ ఎ ఛాంపియన్ హ్యాజ్ ఎ ఛాంపియన్ 3వ సారి వచ్చేసినారంట మన లోగన్ పాల్. అండ్ అంతేకాదు కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్లో అంటే రేపు అని చెప్పినారు. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అయితే ఈ రోజే కదా. సో అందుకనే ఈరోజు నైట్ కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్లో నేను నీకు ఓడిపించేస్తాను. అండ్ దాని తర్వాత నేను అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోతాను. అండ్ యునైటెడ్ స్టేట్ టైటిల్ నా దగ్గర ఉంటుందని మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమన్నారంటే చూడు కోడీ రోడ్స్ నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ నేను నీకంటే ఎక్కువ స్మార్టర్ని అర్థమైందా
నేను ఇక్కడ ఒక జబర్దస్త్ అథ్లీట్ని, నేను ఒక జబర్దస్త్ పర్ఫార్మర్ని, అండ్ నేను ఒక జబర్దస్త్ ఛాంపియన్ చాలా గొప్ప మాట్లాడుకున్నారన్నమాట లోగన్ పాల్. అండ్ లోగన్ పాల్ ఏమన్నారంటే నేను నీకు మాట ఇస్తున్నాను, అండ్ అది ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే చీటింగ్ చేసి గెలుస్తా అనుకుంటున్నారా, అంత సీన్ లేదు. నేను నిన్ననే ఆ బ్రేస్ నకల్స్ మైఖల్ కోల్కి ఇచ్చేసినాను, సో కొడి రోడ్స్ నేను నీకు మాట ఇస్తున్నాను, నేను ఆ బ్రేస్ నకల్స్ అంటే నేను చీటింగ్ చేయకుండా గెలుస్తానని లోగన్ పాల్ చెప్పినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే చూడు లోగన్ పాల్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, అంటే నేను చూసిన ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు ఒక భయపడుతున్న బచ్చగానివి, అర్థమైందా, నువ్వు ఒక భయపడుతున్న బచ్చగానివి అంటే నువ్వు ఎప్పుడు భయపడుతుంటావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్రేస్ నకల్ స్టిల్ నీ దగ్గర ఉంది, అంటే కావాలంటే రెఫరీకి పిలిచినారు అండ్ చెక్ చేయించినారు. అంటే ఫస్ట్ కొడి రోడ్స్ చెక్ చేయమని చెప్పినారు, సో అందుకని ఫస్ట్ అంటే కొడి రోడ్స్ చెక్ చేసినారు. అండ్ దాని తర్వాత లోగన్ పాల్కి చెక్ చేసినప్పుడు ఆ బ్రేస్ నకల్ లోగన్ పాల్ పాయింట్లకి వెళ్ళింది. సో అప్పుడు మన లోగన్ పాల్ ఏమన్నా అంటే నాకు తెలియదు అంటే ఇది నా బ్రదర్ అంటే నా తమ్ముని పాయింట్స్ నాకేం తెలుసు అని చెప్పేసినారు. అండ్ అంతేకాదు దాని తర్వాత లోగన్ పాల్ ఏమన్నారు అంటే మేబీ ఇది నా సెక్యూరిటీ కోసం కావచ్చు, అంటే ఇది కానీ ఏమైనా కావచ్చు కదా, సో అందుకని బ్రేస్ నకల్ నా పాయింట్లు ఉందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు ఈ బ్రేస్ నకల్ నీ దగ్గర వచ్చేసింది కదా, ఇప్పుడైతే మొత్తం క్లియర్ ఉంది కదా అని చెప్పేసినారు మా లోగన్ పాల్. అండ్ కొంచెం ఇంకా ముందు అయితే ఉంటారు అనమాట, అంటే ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు పాయింట్లో నకల్ అది మన బ్రేస్ నకల్ దొరికింది కదా, సో అందుకని లోగన్ పాల్ కొంచెం అంటే ఫేస్ ఎట్లా పెట్టా అంటే దొరికిపోయినట్టు ఫేస్ పెట్టేస్తారనమాట. అండ్ అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు లోగన్ పాల్ ఇదే డిఫరెన్స్, అంటే నీలో అయినా ఇదే డిఫరెంట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చెప్పినావు కదా అంటే అందరు సేమ్ మాటలు చెప్తున్నారని, సో సరే నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ మాటలు చెప్తాను నీ గురించి. అండ్ అది ఏంటంటే నేను నీకు ఒక యూట్యూబర్లా చూస్తలేను, నేను నీకు ఒక జబర్దస్త్ రెస్లర్లా చూస్తున్నాను. అండ్ నిజం చెప్పాలంటే నువ్వు ఎప్పుడు ఈ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలవలేవు, అర్థమైంది. అంటే నేను ఉన్నంత వరకు, అంటే నేను ఈ రింగ్లో ఉన్నంత వరకు, నువ్వు ఈ రింగ్లో ఇళ్ళ పడేంత వరకు నువ్వైతే గెలవలేవు, అర్థమైందా. అంటే నేనే ఛాంపియన్ ఉంటాను, నువ్వు గెలవలేవు, నువ్వు నా లెవెల్కి రాలేవు అని చాలా క్లియర్లీ చెప్పేసిన జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మన కొడి రోడ్స్ లోగన్ పాల్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి అంటే ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన బేలీ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో. ఎస్, బేలీ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బేలీ గెలిచింది. అండ్ బేలీ గెలిచిన తర్వాత పైపర్ నివెన్ రింగ్లో వచ్చి అటాక్ చేసింది అనమాట మన బేలీ పైన. ఎస్, పైపర్ నివెన్ రింగ్లో వచ్చి అటాక్ చేసింది బేలీ పైన. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ కనిపించిన ఒక రూమ్లో. అండ్ మన ఎడ్జ్ స్టైల్స్ వచ్చినారు. ఎడ్జ్ స్టైల్స్ వచ్చి ఏమని చెప్పినారంటే నేను ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేసినప్పుడు చాలా క్లోజ్ వచ్చేసినాను, అర్థమైంది, అందరూ చూసిన చాలా క్లోజ్ వచ్చినాను. సో అందుకని ఒక పని చేయి నికోల్డిస్, నాకు మళ్ళీ ఒకసారి మన WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం. అంటే ఇప్పుడు నో మ్యాటర్, అంటే ఇప్పుడు లోగన్ పాల్ గెలిచినా సరే, కొడి రోడ్స్ గెలిచినా సరే, నాకు అంటే ఆ ఛాంపియన్షిప్ కోసం, అంటే అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం అని ఒక టైప్లో అంటే కొంచెం రిక్వెస్ట్ టైప్ చేసినారనే మాట మన ఎడ్జ్ స్టైల్స్ నికోల్డిస్కి. సో అప్పుడు మన నికోల్డిస్ ఏమన్నారంటే చూడు ఎడ్జ్ స్టైల్స్ నాకు నీ గురించి చాలా బాగా తెలుసు, అండ్ నిజం చెప్పాలంటే నేను కంపల్సరీ అవకాశం ఇస్తుండే, బట్ ఎంతైనా సరే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మన ప్రొఫెషన్ చూసి ఇప్పుడు నేను నీకు అవకాశం ఇవ్వలేనని చాలా క్లియర్లీ చెప్పేసి. అంటే ఈ టైప్లో అవకాశం ఇవ్వలేదు, అంటే అవకాశం అనేది అంటే గెలవాలి, అంటే ఏదో అడగడం కాదు, అవకాశం గెలవాలని ఒక టైప్లో మన నికోల్డిస్ చెప్పేసినారు ఎడ్జ్ స్టైల్స్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజే మన సోలో సికోవా అండ్ పాల్ హేమన్ కనిపించినారు. పాల్ హేమన్ ఏమన్నారంటే చూడు సోలో సికోవా అని చెప్పి నువ్వు కొంచెం అర్థం చేసుకో, అంటే మన టోంగా లోయ ఈరోజు రాలేదు తెలుసు కదా నీకు. సో టోంగా లోయ ఎందుకు రాలేదు ఇక్కడ సౌదీ అరేబియాలో, ఇక్కడ కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్లో, ఎందుకంటే మనము బార్డర్స్ అనేది అంటే మనం బార్డర్స్ క్రాస్ చేయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్, నీకు అర్థమవుతుందా. అంటే చాలా డేంజరస్ పీపుల్స్కి నువ్వు మనది బ్లడ్ లైన్లో తీసుకొస్తున్నది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు రోమన్ రైన్స్ పేరు అక్కడ మెన్షన్ చేసినప్పుడు చాలా క్లియర్లీ సోలో సికోవా ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ మొత్తం నడిపిస్తాను, క్లియర్లీ సోలో సికోవా చెప్పేసినారు. సో ఇది మాట్లాడుతుంటారు. సో అప్పుడెక్కడ టామాటోంగా వచ్చి నీకు అసలు ఏం ప్రాబ్లం అని చెప్పేసినారు. అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్లో అంటే నేను ఓడిపించేస్తాను అండ్ నేను గెలుస్తాను, అంటే ఒక న్యూ కింగ్ వస్తాడు ది బ్లడ్ లైన్లో, అండ్ ఇదంతా ట్రైబల్షిప్ ఆర్డర్స్ వల్లనే జరుగుతుందని చాలా క్లియర్లీ మన టామాటోంగా చెప్పేసినారు. అప్పుడే మన సోలో అంటే మన పాల్ హేమన్ కొంచెం ఫేస్ అంటే ఏడుపు ఫేస్ పెట్టేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో
ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన టామా టోంగా మధ్యలో ఒక సెమీఫైనల్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ అక్కడ గుంథర్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు ఇలా మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ గుంథర్తో ఫైట్ చేస్తారు ఫైనల్ మ్యాచ్. అందుకే మన గుంథర్ ఈ మ్యాచ్ దగ్గర ఉండి చూసినారు. అండ్ బాస్ అందుకే ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సివా కొంచెం బాగానే చీటింగ్ అంటే కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్స్. అప్పుడు మన సోలో సివా అటాక్ చేసిన ర్యాండీ ఆర్టన్ విన్నర్ అయిపోయినారు. బట్ అయినా అటాక్ చేసిన అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు బాస్. కెవిన్ ఓవెన్స్ వచ్చి కాపాడినారు అండ్ అటాక్ చేసినారు మన సోలో సికోవా పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మన ర్యాండీ ఆర్టన్ సెమీఫైనల్స్ మ్యాచ్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఫైనల్లీ ఈరోజు స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో మీకు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.